టిమ్స్ వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మెడికల్ డయాగ్నోస్టిక్స్ ఎక్విప్మెంట్, ఫర్నిచర్ కొనుగోళ్లపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్ కొనుగోలు చేయాలని సూచించారు. కార్పొరేట్ హాస్పిటల్లో వినియోగిస్తున్న ఎక్విప్మెంట్ ఏంటో డైరెక్టర్లను అడిగి తెలుసుకోవాలన్నారు. డాక్టర్లు, సిబ్బంది, పేషెంట్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఫర్నిచర్ కొనుగోలు చేయాలని ఆదేశించారు. కొత్త హాస్పిటళ్లకు పేషెంట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, అంచనాలకు తగ్గట్లుగా ఫర్నిచర్, ఎక్విప్మెంట్ ఉండాలన్నారు. కొనే ప్రతి వస్తువుకు వారంటీ ఉండాలని, మెయింటెనెన్స్ విషయంలో సప్లైలను బాధ్యులుగా ఉంచాలన్నారు. ఒక్క వస్తువు నిరుపయోగంగా ఉండే పరిస్థితి ఉండకూడదని చెప్పారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెడిసిన్ సరఫరాపై వివిధ విభాగాల హెచ్ఓడీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో పేషెంట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, మెడిసిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెంట్రల్ మెడిసిన్ ఫ్లోర్లలో కనీసం 3 నెలలకు సరిపడా మెడిసిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆసుపత్రిలోని ప్లేట్లెట్ సపరేషన్ మిషన్లు వర్కింగ్ కండిషన్లో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో టెస్ట్ కోసం పేషెంట్ బయటకు వెళ్లకుండా చూసుకోవాలని తెలిపారు. పేషెంట్ల నుంచి శాంపిల్స్ సేకరించి 24 గంటల లోపల రిపోర్టులు అందజేయాలన్నారు.